నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత మరో ఎన్నికలు నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెడీ అయింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ తుది కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఓటింగ్లో సమస్యలు తలెత్తిన పోలింగ్ స్టేషన్లలో మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించి ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 13న చేపట్టాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను ఈ నెల 27న ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఫిబ్రవరి 15న శివరాత్రి పండుగ ఉంది. ఈలోపే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం టార్గెట్ పెట్టుకుంది. అంటే పోలింగ్, కౌంటింగ్, నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం, చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా శివరాత్రి ముందే కంప్లీట్ చేసే విధంగా ఈసీ తన షెడ్యూల్ను తయారు చేసుకుంటున్నట్లు అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. షెడ్యూల్ ప్రకటించిన 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుండి నామినేషన్లను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం ముగియనుంది. 14వ తేదీన నూతన పాలక వర్గాలతో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైర్మన్, మేయర్ ఎన్నికలకు సైతం పూర్తి చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ఎక్కడైనా కోరం లేకుండా చైర్మన్, మేయర్ ఎన్నికలకు ఆటంకం ఏర్పడితే వాటికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ చూస్తున్నట్టు తెలిసింది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నిక అయితే జరగబోతుంది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం స్థానిక ఎన్నికల్లో భాగంగా పూర్తయిపోయినాయి. ఇక ఆ పాలక వర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో మరో ఎన్నిక కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఎన్నికల సంఘానికైతే మాత్రం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఇటు సూత్రప్రాయంగా క్యాబినెట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తిస్థాయిలో ఈసారి ఎన్నికల్ని సజావుగా జరిగే విధంగా అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికలకైతే మాత్రం రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీ, అలాగే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది ఏర్పాటు, దాంతోపాటు విధి విధానాలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా, శాంతి భద్రతలు సజావుగా సాగే విధంగా, అలాగే ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా సిస్టమేటిక్గా జరిగే విధంగా అయితే మాత్రం ఈసారి ఎన్నికల సంఘం వాళ్ళ కసరత్తు అయితే పూర్తి చేసుకుంటుంది. ఈసారి ప్రధానంగా ప్రత్యేకత ఏంటంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు అనేది పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాదు. ఇది మాత్రం రాజకీయ పార్టీ గుర్తులతో జరిగే ఎన్నిక కావడంతో ఇటు ఎన్నికల సంఘానికి కూడా ఇది కీలకమే. దాంతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలకు, మిగతా రాజకీయ పార్టీలకు కూడా అత్యంత కీలకంగా కాబోతుంది. ఇక రాజకీయ పార్టీల విషయానికైతే వద్దాం. 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలకు కూడా ఇక్కడ చాలా కీలక పాత్ర ఉంటుంది. మజ్లిస్ది ఉంటుంది, కమ్యూనిస్టు పార్టీలది ఉంటుంది, మిగతా పార్టీలో కూడా వాళ్ళ రోల్ వాళ్ళకు ఉంటుంది. లోకల్ బలాన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ని బట్టి కూడా ఒక్కో రకంగా ఉంటుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కానీ అత్యధిక స్థానాలు గెలవాలని అయితే మాత్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో మాత్రం జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళాలి, అభ్యర్థుల సేకరణ ఎలా ఉండాలి, ఓటర్ల తీరు ఎలా ఉంది, మనము ఎలాంటి ప్రచార వ్యూహాలతో వెళ్ళాలి అనే దానిపైన మాత్రం ప్రధానంగా టీపీసీసీ అయితే మాత్రం ఆలోచిస్తుంది. ఇక టికెట్ల జారీ విషయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఆటంకాలు లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ మధ్యకాలంలో టీపీసీసీ నుండే ఏకంగా క్యాండిడేట్స్ డిసైడేషన్ ఉంటుందని కూడా విషయం రావడంతో స్థానిక నాయకులను అయితే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు వచ్చిన నేపథ్యంలో లోకల్ ఇన్ఛార్జీలు, అలాగే లోకల్ స్థానిక పరిస్థితులను బట్టే టికెట్ ఇవ్వాలని కూడా మరోసారి సమీక్షించుకున్నారట. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం ఇది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం ఫలితాలు అటు ఇటు అయినా మాత్రం ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజా తీర్పు అనేది ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, మా వైపే ఉంది, ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, మీ యొక్క విధానాలపైన అలసిపోయారంటూ కూడా ఒక విషయాన్ని అయితే మాత్రం ఈ రిజల్ట్ చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ చాలా సీరియస్గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే సమీక్షా సమావేశం
సమావేశాలు గాంధీ భవన్ సంబంధించిన మొన్న ఒక సమావేశం కూడా జరిగింది. ఏదైతే కరీంనగర్ సంబంధించిన అంశం అయితే నిజామాబాద్ సంబంధించిన అంశం పైన కూడా దృష్టి పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఇక స్వతహాగా అధికార పార్టీ కాబట్టి ఎంతైనా ఎన్నికల తీరు కానీ ఎన్నికలు జరిగే వ్యవహారాలు వ్యూహాలు బలాలు ఏదేమైనప్పటికీ ప్రజల నుండి కూడా ఆలోచించే విధానం అంతా కూడా కొంత ఎడ్జ్ అయితే మాత్రం ప్రతిపక్షాలతో పోలిస్తే మిగతా పక్షాలతో పోలిస్తే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. కానీ చూడాలి మరి ఈసారి ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ ఇప్పటికే ఎన్నికల పైన మాత్రం దృష్టి పెట్టింది. 3 ఇన్ఛార్జీలను కూడా కేంద్ర అధిష్టానం కూడా నియమించింది. ఎన్నికల్లో ఈసారి మెజారిటీ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది అర్బన్ బేస్డ్గా ఉంటున్నాయి. అర్బన్ బేస్డ్లో కూడా బీజేపీకి ఎంతో కొంత పట్టుంది. ఎక్కడైతే ముస్లిమ్స్ ఉంటారో అక్కడ ముస్లిం వర్సెస్ ఇక్కడ హిందువులాగా ఉండడం, అలాగే ఈ పోలరైజేషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వస్తున్న సందర్భం కనిపిస్తుంది. మన గ్రామాలతో పోలిస్తే మాత్రం ఇటు రూరల్తో పోలిస్తే మాత్రం అర్బన్కి వచ్చే వరకు బీజేపీకి ఒక రకమైన బలమైతే ఉన్నది. ఆ యొక్క బలాన్ని ఆ యొక్క ఓటు బ్యాంక్ని మరింత ఉపయోగించుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఆ యొక్క అవకాశాన్ని కూడా వాడుకోవాలని కూడా రాష్ట్ర బీజేపీ కూడా చూస్తుంది. ప్రధాన కీలకమైన నాయకులను కూడా ఎన్నికల ప్రచారానికి పిలిపించాలని కూడా చూస్తుంది. ఈ మధ్యనే నితిన్ అనే వ్యక్తిని అయితే మాత్రం నితిన్ సిన్హాన్ అయితే మాత్రం కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మరి ఆయనను కూడా ప్రచారానికి పిలిపించాలని కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్లో అలాగే నిజామాబాద్లో కూడా ఆయన పర్యటన ఉండే అవకాశం అంటే తెలుస్తుంది. ఇక మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్లో మరి వేరే జిల్లాలో కూడా ఉండే అవకాశం అవుతుంది. అంటే ఎక్కడైతే మెజార్టీ స్థానాలు ఎక్కువ కూడా గెలిచే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే ఆల్రెడీ 8 ఎంపీలు ఉన్న ప్లేస్లో మాత్రం ఈ 8 స్థానాల్లో కూడా ఎక్కువగా కూడా బలంగా అంటే అక్కడ ఇంకా మరింత స్థానాలు గెలిచే విధంగా ఆ స్థానాల్లో కూడా పెద్ద పెద్ద జాతీయ నాయకులు అయితే మాత్రం ప్రచారంలోకి తీసుకురావాలని చూస్తుంది. చూడాలి మరి భారీ ఎత్తున అయితే మాత్రం ప్రచారం ఉండే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి బీజేపీ గెలిపే లక్ష్యంగా కూడా పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం గతంలో 10 సంవత్సరాలు అధికారం ఉండడంతో మెజారిటీ స్థానాలు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే ఉన్నాయి. మరి ఈసారి బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపైన మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓవైపు కేసులు, ఓవైపు నోటీసులు, ఓవైపు విచారణలు, పార్టీ అంతర్గత సమస్యలు, పార్టీలో ఇటు ఈ అంశాలను దృష్టిలో ఇవన్నీ ఒకవైపు వెంటాడుతుంటే మరోవైపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో దీనిపైనే ప్రధానంగా అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది కూడా అందరూ కూడా దృష్టి ఉన్నది. ఎందుకంటే పార్టీ సంబంధించిన వ్యవహారం చాలా అంతర్గతంగా ఇబ్బందులు పడుతుంది. ఒకవైపు కవిత కూడా సొంతంగా పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం కూడా పార్టీని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్తుంది, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తమ నాయకత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ఎలాంటి ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తారు, మరి కేసీఆర్ ప్రచారానికి బయటకు వస్తారా, హరీష్ రావుకైనా బాధ్యత ఇస్తారా, ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయని కూడా అందరూ చూస్తున్నారు. ఇక మజ్లిస్ విషయానికి వస్తే మాత్రం మజ్లిస్ అయితే మాత్రం చాలా బలంగా ఉంటుంది ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో. రూరల్ విషయానికి వస్తే మాత్రం అర్బన్లో మాత్రం స్పష్టమైన బలం అయితే ఉంటుంది. ఎవరితో పొత్తు పెట్టుకోదు, కానీ ఎక్కడైతే హంగ్ వస్తుందో మాత్రం అక్కడ మాత్రం తప్పకుండా అక్కడ మేయర్ సీట్ కానీ చైర్మన్ సీట్ విషయాల్లో మాత్రం అక్కడ పొత్తు పెట్టుకుని అక్కడ మాత్రం ఇక ఒక పొత్తు తర్వాత మాత్రం అధికారాన్ని చెలాయించే అవకాశం ఉంటుంది. సో మజ్లిస్ చిల్చవే ఓట్లు, మజ్లిస్ ఎన్ని పడుతున్నాయి దానిపైన కూడా మిగతా పార్టీలపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి అయితే మాత్రం ఈసారి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొత్తగూడెం విషయానికి వచ్చినా, ఇంకా కరీంనగర్ విషయానికి వచ్చినా ఎక్కడైతే బలంగా ఉంటుందో ఆ ఖమ్మంలో ప్రధానంగా ఖమ్మం పైన దృష్టి పెడుతుంది. ఇలా అన్ని పార్టీలు అయితే మాత్రం దృష్టి పెడుతున్నాయి. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి శివరాత్రి లోపు అయితే మాత్రం ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేసి కొత్త పాలక వర్గాలు అయితే మాత్రం ఏర్పాటు చేయాలని అయితే మాత్రం ఎన్నికల సంఘం అయితే సిద్ధమైంది. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అయితే మాత్రం ప్రధానంగా సంక్రాంతి ముందు ఎట్టైనా కొత్త పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని ఎట్లయితే ప్లాన్ సక్సెస్ అయిందో అలా మరి ఈసారి అయితే మాత్రం ఈసీ త్వరితగతిన ఈ 2-3 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో మాత్రం మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఓటర్ల తీరు ఎట్లా ఉంటుంది, దీని ద్వారా రాజకీయ విశ్లేషణ ఎలా జరుగుతుంది, తెలంగాణ రాజకీయాల
నాడి అనేది అయితే మాత్రం ఇది ప్రత్యేకంగా కొంతవరకు అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గుర్తుతో జరిగే ఎన్నికల కారణంగా రాజకీయ పార్టీల భవిష్యత్తు అయితే మాత్రం ఆధారపడి ఉంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు దిశ టీవీని ఫాలో కండి. మీకు విలువైన సమాచారం కోసం అలాగే మీ యొక్క అభిప్రాయం తెలపడానికి అయితే మాత్రం కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి.